ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ఎత్తైన కొండపైన క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. సూర్యుని వలె ప్రకాశింపము, వస్త్రము కాంతి వలెను. సూర్యుని వలె ప్రకాశింపము, వస్త్రము కాంతి వలెను. వస్త్రము కాంతి వలెను. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము. పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రార్థించి ధ్యానించుము. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఇక ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. తొమ్మిదవ వచన ప్రారంభం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. ప్రియులారా, 9, 10 వచనాల్లో మనం చదివినటువంటి వాక్య భాగం ప్రభువు నేర్పిన ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు
ప్రార్థన ఎలాగు చేయాలో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభువు నేర్పిన ప్రార్థన లేక ప్రభువు ప్రార్థన. ఇంకా మనం అర్థం కావటానికి చెప్పాలంటే పరలోక ప్రార్థన. భక్తుల యొక్క అభిప్రాయాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం ప్రతి దినము కూడా ప్రార్థన చేసిన తర్వాత పరలోక ప్రార్థన చేసుకుంటాం. కాబట్టి కొంతమంది వేద పండితుల యొక్క ఓ మంచి అభిప్రాయం ఏమిటంటే, మనం చేసే ప్రార్థన కన్నా పరలోక ప్రార్థనలో చాలా గొప్పతనం ఉంది అని వేద పండితుల యొక్క అభిప్రాయం. కాబట్టి పరలోక ప్రార్థన ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన అనంతరము మన కుటుంబాలలో తప్పనిసరిగా చేయవలసినటువంటి అవసరత ఉంది అని వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. చదివినటువంటి ఈ వాక్య భాగము 9వ వాక్య భాగము ప్రారంభంలో ప్రభు అంటాడు, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఎలాగూ చేయాలో ఆయన 9వ వచనంలో చెబుతూ ఆయన ఒక మాట అంటున్నాడు, పరలోకమందున్న మా తండ్రి. ఈ మాట జ్ఞాపకం చేయటానికి ముందుగా మనం ఎవరికైనా ఒక ఉత్తరం రాస్తుంటున్నప్పుడు టు అడ్రస్ అనేది ఉంటుంది. ఎవరికి రాస్తున్నామో వారి యొక్క అడ్రస్కి మనం ముందు రాస్తాం. బాడీ ఆఫ్ ది లెటర్ అవసరమైనటువంటి భాగాన్ని వ్రాసి ముగించి ఫ్రమ్ అడ్రస్ రాస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నాం చెప్పండి? ఎస్, పరలోకమందున్న మన తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాం. కాబట్టి 9వ వచనంలో ఏమని ప్రారంభిస్తుందంటే, పరలోకమందున్న మా తండ్రి. వ్యక్తిగతంగా భూ సంబంధమైన జీవితంలో మనలను కనినటువంటి తల్లిదండ్రులు భౌతిక సంబంధమైనటువంటి వారు. కానీ పాపము లేనటువంటి, పాపము ఎరగనటువంటి, పాపము చేయనటువంటి ఆత్మీయ తండ్రి ఎక్కడున్నాడు చెప్పండి? అవునండి, పరలోకమందు ఉన్నాడు. అందుకని మనం ఏ విధంగా ప్రారంభించాలి, అడ్రస్ చేయాలి? ఎవరికి అడ్రస్ చేయాలి? పరలోకమందున్న మా తండ్రి. రెండవ మాట ఏమంటుంది? 9వ వచనంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఎందుకు అని ఆలోచన చేస్తే ఆయన పరిశుద్ధుడు అని పేతురు పత్రికలో వ్రాస్తున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు కెరూపులు శిరూపులు ఆయన స్తుతిస్తూ ఏమంటున్నాయంటే, పరిశుద్ధుడు 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 అని ఆయన 1000 దూత గణాలతో కొనియాడబడుచు ఉన్నాడు. మూడవది, ఆయన నామము అన్ని నామముల కన్నా పై నామము. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కళంకుడు అని దేవుని యొక్క వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది. అందుకని పరలోకమందున్న మా తండ్రి అంటే మన ఫెయిత్ ఓరియంటెడ్, మన విశ్వాసం ఏమిటి అంటే, మన దేవుడు ఆయన మన తండ్రి. మన తండ్రి అయిన దేవుడు పరలోకమందు ఉన్నాడు. దట్ ఈజ్ అవర్ ఫెయిత్. కాబట్టి క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఎక్కడికి వెళ్ళాలి అంటే పరలోకం. పరలోకము ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే, పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి అయిన దేవుని దగ్గరకు మనము వెళ్ళాలి. ఆయన ఎటువంటి వాడు? పరిశుద్ధుడు. ఆయన పవిత్రమైన వాడు. కాబట్టి ఆయన నామము పరిశుద్ధపరచబడునుగాక. నామము అనగా పేరు.
పవిత్రపరచబడాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ, దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ రాజ్యము వచ్చునుగాక. ఆయన రాజ్యము వచ్చునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించినప్పుడు కుడి ఎడమల ఇద్దరు దొంగలను ఆయనతో కలిపి సిలువ వేస్తారు. కుడివైపు దొంగ అభ్యర్థిస్తున్నాడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు. ఏమని అడ్రస్ చేస్తున్నాడు? యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే తప్పనిసరిగా ఆయన రాజ్యం ఉందని నమ్ముతూ ఉన్నాడు. ఆయన రాజ్యము వస్తుంది, ఆయన తన రాజ్యముతో వస్తాడు అని నమ్ముతూ ఉన్నాడు. నమ్మిక విశ్వాసము కావాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో రాజాది రాజా రావే అనే కీర్తన మనం ఒకసారి పాడుకుంటే ఈ యొక్క భావం మనకు కనిపిస్తుంది. రాజాది రాజా రావే, ఆయన రావాలి, ఆయనతో ఆయన రాజ్యము తేవాలి. అది ఆ ప్రార్థనలో ఉన్నటువంటి విశ్వాసము ప్రియులారా. కాబట్టి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. ముగించుకుంటున్నా. ఇప్పుడు మనకున్నటువంటి హోదా కావచ్చు, లేకుంటే మనకున్నటువంటి అధికారము కావచ్చు, లేకుంటే మనకి ఉన్నటువంటి మంది మార్బలం కావచ్చు, మన వీధిలోనో మన ఊరిలోనో ఉంటుంది, అంతవరకే. వీధి దాటితే మరలా మనకున్నటువంటి అధికారం, మనకున్న హోదా ఎందుకు పనిచేయదు? ఒకవేళ వీధి దాటితే, వీధులు దాటితే ఉందనుకుంటావేమో, ఊరు దాటితే పనిచేయదు. ఆలోచన చేద్దాం. కానీ పరలోకమందున్న మన తండ్రి అయినటువంటి దేవుడి కొరకు ఈ పరలోక ప్రార్థనలో తెలియచేస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు, ఆయన చిత్తము పరలోకము మీదలోనే కాదు, భూమి మీద కూడా నెరవేరుతుంది అంటాడు ఇక్కడ. అంటే పరభూలోకాలు ఆయన స్వాధీనములో ఉన్నాయి. అనగా పరలోకము కొరకు ఆలోచన చేస్తే, ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడు, ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. కాబట్టి ఆయన చిత్తము అంటే ఆయన అధికారం పరలోకములో ఎలాగైతే దేవదూతల మీద ఉందో, పరలోకం అంతటి మీద ఉందో, భూలోకములో ఉన్నటువంటి ప్రతి దాని మీద యోహాను సువార్త అంటాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. భూమి మీద కలుగు చేయబడిన ప్రతిదీ మనుష్యులే కాదు, అధికారులే కాదు, సృష్టి కాదు, సృష్టమే కాదు, ఏదైనప్పటికీ కూడా ఆయన చిత్తానికి లోబడవలసినటువంటి అవసరం ఉంది అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. అందుకనే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు 9వ వచనములో ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. కాబట్టి భూమి మీద నివసిస్తూ జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడు పరలోకమందున్న తండ్రి అంత విశ్వాసం ఉంచి, పరభూలోకాల మీద అధికారం ఉన్నటువంటి యేసును మనం కలిగి మనం జీవించటానికి ఆయన శిష్యులకు నేర్పిన ప్రార్థన మనమును కూడా అలవరుచుకొని అట్టి ప్రార్థన ద్వారా ఆశీర్వదించబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. అయా శిష్యులకు నేర్పిన ప్రార్థన మాకు నేర్పమయ్యా. ఏదో పెదవులతో నా తండ్రి ఆ ప్రార్థన చెప్పుకుంటున్నాం,
ప్రభా అలవాటు ప్రకారంగా ఆ పరలోక ప్రార్థన చేస్తున్నాం. కానీ ఎంతమంది ఆ ప్రార్థన యొక్క విలువలు, గొప్పతనము, పరిశుద్ధత, పవిత్రత, నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నారో మాకైతే తెలియదు. కానీ పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి నాయన గొప్ప విషయములు అన్నీ మేము తండ్రి తెలుసుకుంటానికి, నేర్చుకుంటానికి, అట్టి రీతిగా విశ్వసించి ప్రార్థన చేయటానికి కృపొచ్చేయండి. ప్రభువా, ఎండల తీవ్రత దూరపరచండి. ఆయన గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ వివత్సాలు దూరపరచండి. అలాగే రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి. ప్రభు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, గర్భిణీలు సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగనే ప్రభువా, ఇదిగో తండ్రి, నేను యవనస్తుల వివాహాలు, విద్యా ఉద్యోగాలు, అలాగనే ప్రభువా, ఇదిగో తండ్రి, సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ కన్యల సహవాసం, ప్రాతకాల ఆరాధన ద్వారా గణపరుస్తున్న ప్రతి కుటుంబానికి తోడు ఉండి సంరక్షించి కాపాడును గాక.